హైదరాబాద్లో 7 వంతెనలు 7 సొరంగ మార్గాలు కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలకు పచ్చజెండా. కేబీఆర్ పార్క్ చుట్టూ ఇది ఒక్కటే కాదు, హైదరాబాదు మొత్తం ఔటర్ రింగ్ రోడ్లా ఇవాళ ఒక్కరోజు కేబీఆర్ పార్క్ను వదిలేసేది కాదు, మొత్తం చోట కూడా ఒకేసారి నిర్మాణాలు చేపట్టి మళ్ళొక 50 సంవత్సరాలకు అవసరమైనటువంటి అనుగుణమైనటువంటి రోడ్లను, వంతెనలను, మెట్రోలని, ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లని, ప్రజా రవాణా వ్యవస్థని ఒక్కసారి మెరుగుపరచండి. వాళ్ళ హైదరాబాద్ అంటే ఇక్కడ చోట లేదు, ఆల్మోస్ట్ ఆల్ గట్కేసరి దాకా ఔటర్ రింగ్ రోడ్ చోట కోట్ల మంది ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ను 4 చేస్తామంటున్నారు. హైదరాబాద్ను 4 చేసి ఏం చేస్తారు అనేటువంటిది 4 మేయర్లు చేస్తారు. పెద్దగా అయిపోయింది కాబట్టి హైదరాబాద్కు జిహెచ్ఎంసీని 4 కార్పొరేషన్లు చేస్తారు. 4 కార్పొరేషన్లు చేస్తే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉండేటువంటి అక్కడ కూడా ఇవాళ 4 ఫ్లైఓవర్లు వేయడానికి ఇంత కష్టమవుతుంది, ఇన్ని రోజులు పడుతుంది. ఒక టైం లిమిట్ పెట్టుకొని మొత్తం ఒకేసారి పూర్తి చేస్తే ఈ లొల్లి ఉండదు. హైదరాబాద్లో కూడా ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచండి. మీరు అవుట్స్కట్స్లో ఎంత పోయినా లోపల ఉండేటువంటి పాత సిటీ ఎప్పుడైనా డిమాండ్ఫుల్గానే ఉంటుంది, ఎప్పుడైనా డిమాండ్ఫుల్గానే ఉంటుంది. ఇంకా మనుషులు పెరుగుతున్నారు కానీ మనుషులు తగ్గట్లేదు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. ఇన్ని చోట్ల మీరు అండర్ గ్రౌండ్ పాసేజ్లు, లేకపోతే పై వంతెనలు, కింది వంతెనలు, ఫ్లైఓవర్లు ఏం చేసినా కూడా మళ్ళా అది ఇంకా ఒక 7-2 ఏళ్ళ పాటు మళ్ళీ కష్టం అవుతుంది. 826 కోట్లు. మిగిలిన చోట కూడా ఈ గల్లీలు ఉంటాయి, బస్తీలు ఉంటాయి, ఆ రోడ్ల మీదనే కార్లు, రోడ్ల మీదనే బండ్లు, ఒక్కొక్కరికి ఇల్లు ఉంటుంది కానీ కారు ఉంటుంది, మనకి బండి ఉంటుంది. ఎవరింటి ముంగట ఎవడు పెడతాడో అర్థం కాదు. ఈ విషయాల్లో కూడా కొంత క్లారిటీ తీసుకొని ఆ బస్తీలంటే ఏరియాలలో కూడా కేబీఆర్ పార్కులు, లేకపోతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఒకటే కాదు, మిగిలిన బస్తీలలో కూడా ఇది కొద్దిగా చెయ్యండి. కొంత రోడ్డు వెడల్పు చేసి రోడ్ల మీద పార్కింగ్లు పెట్టుకోవడానికి వీల్లేనటువంటి మాట చెప్పండి. అనేక చోట్ల రోడ్లు ఉంటాయి, రోడ్ల మీద కార్లు పార్కింగ్ పెట్టి ఉంటాయి. ఏం లాభం దానికిగా? పార్కింగ్ వ్యవస్థ లేనటువంటి ఆ ఇండ్లు ఎందుకు అనుమతిస్తున్నారు? జిహెచ్ఎంసీ అనుమతి ఇచ్చేటప్పుడు 4 వీలర్ కంపల్సరీ ఒక వదిలేసేయాలి. ఇవి ఏదో ప్రత్యేకమైనటువంటి దావతులు, పండుగల సందర్భంలో ట్రాఫిక్ ఇబ్బంది అయిందంటే వేరే విషయంలే కానీ ఇంకొక చోట కాదు.